హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పిల్లలందరూ ఎక్స్కర్షన్కి వెళ్ళడానికి స్కూల్ బస్ దగ్గరికి వచ్చేసి ఉంటారు. నాతో అమ్మ ఇద్దరు కూడా దగ్గరుండి పిల్లల్ని స్కూల్ బస్ ఎక్కిస్తూ ఉంటారు. జాగ్రత్త ప్రిన్సిపల్, జాగ్రత్త అమ్ము అంటూ పిల్లలందరికీ సెండ్ ఆఫ్ ఇస్తూ ఉంటే బాయ్ డాడ్ అని పిల్లలు కూడా బస్సులో వెళ్తూ ఉంటారు. అయితే బస్సు డ్రైవర్ ఆల్రెడీ తీవ్రవాదుల మనిషి అయి ఉంటాడు. పిల్లల్ని గమనించుకుంటూ ఎలాగైనా సరే దారి మళ్లించాలి అని అనుకుంటూ సరిగ్గా అప్పుడే నిర్మలమ్మ పూజ చేసి హారతి సదాశివంకి ఇస్తూ ఉంటుంది. హారతి కళ్ళకి అద్దుకోగానే అప్పుడే ఆ హారతి ఆరిపోతూ ఉంటుంది. అయ్యో ఏంటండి ఈ అపశకునం అని నిర్మలమ్మ సదాశివం ఇద్దరు టెన్షన్ పడుతూ ఉంటారు. అప్పుడే గుప్తా గారు ప్రభు అంటూ యమధర్మరాజుని పిలుస్తూ ఉండటంతో ఏంటి గుప్తా ఎందుకు అలా అరుచుచుండివే అని యమధర్మరాజు ఆకాశంలో ప్రత్యక్షం అవుతాడు. ఆ పిల్ల పిచ్చుకలకి చాలా పెద్ద ప్రమాదం జరుగుతుంది, అవన్నీ తెలిసియో కూడా నువ్వు ఏమీ చెందకుండా ఎలా ఉన్నావు అని గుప్తా గారు ప్రశ్నిస్తూ ఉంటే ఆ పిల్ల పిచ్చుకలకు ప్రమాదం తప్పనిసరిగా తీరుతుంది, నేనేమీ చేయలేను గుప్తా అని యమధర్మరాజు చెబుతాడు. దాంతో యమధర్మరాజు చాలా బాధపడుతూ వింటూ ఉంటే అప్పుడు యమధర్మరాజు వెనుక వైపు నుంచి పిలుస్తూ ఉంటుంది. ఏంటి బాలిక అని గుప్తా గారు టెన్షన్ పడుతూ ఉంటారు. అప్పుడే ఆరు గుప్తా గారి చెయ్యిని తన తలపైన పెట్టుకొని గుప్తా గారు నేను నీ చెల్లెలు దాంటి లాంటి ఇప్పుడు అని ఎప్పుడు మాట్లాడతారు కదా, ఇప్పుడు నిజం చెప్పండి, ఏం జరుగుతుంది నిజం చెప్పండి అని ఆరు ప్రశ్నిస్తూ ఉంటుంది. అప్పుడే గుప్తా గారు తన చేతిని వెనక్కి తీసేసుకుని అవును బాలిక, నువ్వు చూసినది నువ్వు విన్నది నేను ప్రభువులతో మాట్లాడినది నీవు కూడా నిజమే, పిల్లలకి పెద్ద ప్రమాదమే జరుగుతుంది అని చెప్పడంతో ఏం చేసి పిల్లల్ని కాపాడుదాం